అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్నాస్ క్రైమ్ పంచ్. జర్నలిస్ట్, ఎస్, వినడానికి చాలా సర్వసాధారణంగా చాలా సింపుల్గా అనిపిస్తున్నటువంటి పదం ఇది. అవును, పాత్రికేయ వృత్తి అనేది ఎంత కత్తి మీద సాముతో కూడుకున్నది అనేది అనుభవించే మనలాంటి పాత్రికేయులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రతిసారి కొన్ని నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు వీటన్నింటి గురించి చెప్తున్న మీకు ఈ ఎగ్నాస్ క్రైమ్ పంచ్ ప్రోగ్రాం ద్వారా సాక్షాత్తు మన జర్నలిస్ట్ మీద ఏదైతే దాడి జరిగిందో, అతను అతి కిరాతకంగా, దారుణంగా, అమానవీయంగా హత్య చేయబడ్డాడో, ఈరోజు ఆ సంఘటన గురించినటువంటి పూర్వాపరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మన ఎగ్నాస్ క్రైమ్ పంచ్ ద్వారా. అది ఛత్తీస్గఢ్. ఈ రోజున ఆ ఏరియా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బస్తర్ జిల్లాలో ఒక జర్నలిస్ట్, అతని పేరు ముఖేష్ చంద్రకార్. ఇతను ఒక సీనియర్ జర్నలిస్ట్. గత 2 దశాబ్దాలు దాదాపుగా అతను ఎన్నో రకాలైనటువంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తర్వాతగా ఒక జర్నలిస్టుగా పెద్ద చదువులు వదిలిపెట్టి కూడా అతను సామాజిక సేవా కార్యక్రమాలు అనుకోనివ్వండి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నాడు అనుకోనివ్వండి, ఒక పౌరుడిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. అలాగే సమాజంలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఉటంకించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్ప? ఒక జర్నలిస్ట్గా ప్రయత్నిస్తున్నాను నేను. ఇది తప్ప? ఖచ్చితంగా కాదు కదా. జర్నలిస్టులుగా ఎన్నో కష్ట నష్టాలు మనం అందరం అనుభవిస్తున్నాం. జీవితంలో ఎన్నో లోటుపాట్లు, ఆటుపోట్లు కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వీటన్నింటినీ తట్టుకుంటూ ఒక రకమైనటువంటి ప్యాషన్ వల్ల, సామాజిక స్పృహ భావం అనేది మనలో ఉండటం వల్ల మనం అందరం కూడా ఈ రకమైనటువంటి సేవని ఎంచుకున్నాం. దీన్నే వృత్తిగా పరిగణిస్తున్నాం. ఇది తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అతను 1250 కోట్ల రూపాయల అక్రమాన్ని వెలుగులోకి తెచ్చినందుకు బస్తర్ జిల్లాలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అతి హీనాతిహీనంగా, దారుణంగా సెప్టిక్ ట్యాంకులో అతని మృతదేహం రకరకాలుగా ముక్కలుగా చేసి ఆఖరికి ఎంత దారుణంగా చంపబడ్డాడు అంటే అతని యొక్క గుండెను సైతం చీల్చి బయటికి తీసేశారు. ఎందుకు జర్నలిస్ట్ మీద అంత కక్ష? మీరు చేసినటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ వెలుగులోకి తెచ్చి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నందుక వేలాది కోట్లకు వారసులు అవుతున్న మీరు చేస్తున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో, ఎంతమంది బలిపశువులు అవుతున్నారు మీరు దారుణాలకి, ఇవన్నీ కూడా ఉటంకించే ప్రయత్నం చేస్తే అది తప్ప? ఒక జర్నలిస్ట్గా మీలాగా వేల కోట్లు సంపాదించేటువంటి వృత్తిని అతను ఎంచుకోలేదు. అలాగే మీరందరూ కూడా మోసం చేసేసి కొన్ని వేలాది పొట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొట్టేసి మీరు సమాధుల మీద బిల్డింగులు కట్టే ప్రయత్నం మేమేం చేయట్లేదే. ఈ పరిస్థితుల్లో బీజాపూర్లో జరిగినటువంటి ఈ సంఘటన ఒక జర్నలిస్ట్గా నా యొక్క హృదయాన్ని అయితే ఖచ్చితంగా కలిసివేసింది ఫ్రెండ్స్. అందుకని మాత్రమే ఈ సంఘటన అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మన ఎగ్నాస్ క్రైమ్ పంచ్ ద్వారా. బీజాపూర్లో అతను ఒక పేరొందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్. అతని సమీప బంధువులే కాంట్రాక్టర్స్ కూడా. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, కేవలం 50 కోట్ల విలువైనటువంటి కాంట్రాక్ట్ని, గంగలూరు టు మీర్తూర్ అనే రోడ్డు కాంట్రాక్ట్ అది. ఆ రోడ్డు కాంట్రాక్ట్ని చేజిక్కించుకొని నానా రకాలైన లాలూచీలు పడి పైరవీలు చేసి మొత్తానికి ఏదో విధంగా ఆ కాంట్రాక్టర్ని చేజిక్కించుకొని, ఆ కాంట్రాక్టరు మనీ ఎక్స్టార్షన్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే 50 కోట్ల విలువైన ప్రాజెక్ట్ని 1250 కోట్లుగా చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ గత కొద్ది రోజులుగా అక్రమంగా ఈ దందా నిర్వహిస్తూ ఉంటే ఇతను వెళ్ళి వెరిఫై చేసుకున్నాడు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మనందరి బాధ్యత కూడా అది. అతను వెళ్ళి వెరిఫై చేసుకున్నాడు. అవును, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి అక్షరాల రుజువయ్యాయి. అలా రుజువు చేసుకున్న తర్వాత, అంటే మనం ఫ్యాక్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం మన జర్నలిజంలో. ఆ ఫ్యాక్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత తగినన్ని ఆధారాలతో అవన్నీ కూడా అన్ని రకాల ఛానళ్లలో అతను వెలువరించేలా చేశాడు. ఒక జర్నలిస్ట్గా మనం చేసింది ఇది తప్ప? నేను ప్రశ్నిస్తున్నాను. బస్తర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కాలంగా అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బయటికి తేవాలని అనేక రకాలైన విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇదే నేపథ్యంలో ఇతనికి ఇదే క్రమంలో అనేక రకాలైన అవాంతరాలు కూడా వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. అఫ్కోర్స్ ఒక జర్నలిస్ట్గా మనం అందరికీ కూడా ఎదురైనటువంటి అవమానాలు, అనుభవాలు ఏవి, నేను కాదంటలేదు. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా తీసుకువచ్చి జనవరి 1వ తేదీన అతను కేవలం ఒక పార్టీ అంటే వేరే విధంగా కాదండి, జస్ట్ ఒక చిన్న గెట్ టుగెదర్లో పాల్గొందాము అని చెప్పి ఆప్యాయంగా అతను ఆహ్వానిస్తే అతను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మామూలుగా సరదాగా కొంతసేపు మాటలు జరిగిన తర్వాత అప్పుడు వచ్చింది టాపిక్.
గంగలూర్ టు మీర్తూర్ ప్రాజెక్ట్. సదరు బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతని సమీప బంధువే ఇందాక నేను చెప్పినట్టుగా సురేష్ చంద్రకార్ అనే వ్యక్తి. అతనే ఈ కాంట్రాక్టు చేజిక్కించుకోవడం జరిగింది. అతను మాటలు కలిపి అతనికి అంతా తెలుసు అని చెప్పి బెదిరించడం జరిగింది. బెదిరించి 50 కోట్ల విలువైన ప్రాజెక్టు 1200 కోట్లకి నేను తీసుకుంటే నీకు ఎంతో కొంత ఇస్తాను కదా, నీకేంటి నొప్పి అంటే ఇతను ప్రతిఘటించడం జరిగింది. మరి ఇది అన్యాయం కాదా, అక్రమం కాదా అని ఇతను మాట్లాడితే అతను అప్పటికే ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమంది గూండాలను కూడా పక్కన ఉంచి, అందులో 2-3 అతని తమ్ముళ్ళు కూడా ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ సమాచారం ఉంది. వాళ్ళందరితో పాటు అతి దారుణంగా ఆయుధాలు కూడా దగ్గర పెట్టుకొని అతనిపై అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. హత్య చేసి ఎక్కడో కాదు, ఎక్కడో హత్య చేసి అంటే ఐ మీన్ టు సే ఎక్కడో వేరే ప్రాంతంలో హత్య చేసి పార్టీకి పిలిచి అతన్ని తీసుకువచ్చి అతని ఇంట్లో సెప్టిక్ ట్యాంకులో పడేశారు. మళ్ళీ నేరాన్ని కప్పిపుచ్చడానికి అతను ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సిమెంట్తో, అంటే క్లూస్ టీమ్కి కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఏ రకమైన ఆధారాలు కూడా దొరకనివ్వకూడదు అనే దురుద్దేశపూర్వకంగా అతన్ని పూడ్చిపెట్టడం కూడా జరిగింది. మరి పోలీసులకు ఎలా దొరికింది, మరి పోలీసులు ఎలా కనిపెట్టగలిగారు, అది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా నేను కొద్దిగా ఆవేశపడ్డాను. దానికి వెనకాల ఒక కారణం ఉంది, ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. ఎస్, మనతో పాటు పనిచేసే ఒక సహచర జర్నలిస్టు అంత హేయంగా హీనాతిహీనంగా చంపబడితే ఒక కొలీగ్గా ఆ మాత్రం ఆవేశం ఉండదన్నాను. ఎస్, ఆ రోజు జనవరి 1, 2025 సంవత్సరం. మీరు పార్టీ చేసుకున్నారు, నేను ఆనందోత్సాహాల్లో మునిగున్నాను. అందరం కూడా ఒక రకమైనటువంటి ఆనందయుతమైన వాతావరణంలో ఉన్నాం. నేను నా ఇంట్లో ఉన్నాను, మీరు మీ ఇంట్లో ఉండొచ్చు, లేదా సన్నిహితులతో ఉండొచ్చు, కారణం ఏదైనప్పటికీ. అలాగే మన ముఖేష్ చంద్రకార్ కూడా జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా అతను తన రోజువారీ పనిలో నిమగ్నమై అప్పుడే ఇంటికి వచ్చి సేద తీరుతున్నటువంటి సమయంలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి సమాజం మొత్తం ఉండాలి అనేటటువంటి కోరుకునే మనిషి అతను. అలా అందరికీ విష్ చేస్తున్నటువంటి సమయంలో అతనికి మోగిందో ఒక ఫోన్ కాల్. ఎవరి దగ్గర నుంచో కాదు, సాక్షాత్తు సదరు సురేష్ చంద్రకార్ ఎవరైతే ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, గంగలూరు టు మీర్తూర్ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరి అక్రమాలు అయితే బయట పెట్టాడో అతని నుంచి ఫోన్ కాల్. గట్టి కుదిరింది, రా అని చెప్పి. సరే, మనందరికీ కూడా మామూలు గెట్ టుగెదర్స్ కామనే కదా, అందుకని చెప్పి అతను కూడా సామాన్యంగానే బయలుదేరి వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను. కానీ ఆ టైంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అతను మళ్ళీ తిరిగి విగత జీవుడుగా మారిపోతాడు, ఈ ఇంటికి రాడు, అదే ఆఖరి పలకరింపు అవుతుంది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామూలుగా పిచ్చాపాటి మొదలెట్టి సోకాల్ సురేష్ చంద్రకార్ ముందస్తు ప్రణాళిక ప్రకారం అతన్ని కూర్చోపెట్టి మాటల్లో దింపి 50 కోట్ల విలువైన ప్రాజెక్టు 1250 కోట్లకి నేను చేజిక్కించుకుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఎన్ని అన్యాయాలు జరిగితే నీకేంటి అని చెప్పి అతన్ని సూటిపోటి మాటలతో మొదట హింసించడం ప్రారంభించి ఆ తర్వాత తన చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ముందస్తు ప్రణాళిక ప్రకారం పదునైన ఆయుధాలు తీసుకొచ్చి అతి దారుణంగా చంపేసి అక్కడ పడేసి అతని గుండెని సైతం, లోపల ఉన్నటువంటి గుండెని సైతం చీల్చి బయటికి తీసుకొచ్చి తలని 3 విధాలుగా బద్దలు కొట్టి తీసుకొచ్చి మళ్ళీ అతని ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. క్లూస్ ఎవరికి దొరకకుండా, పోలీసులకు సైతం ఆధారాలు దొరకకుండా చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే తీసుకొచ్చి అతన్ని ఒక డ్రైనేజ్ కాలంలో పడేసి అతని ఇంట్లోనే దాన్ని సిమెంట్తో కూడా కట్టుకొచ్చేసారు. ఎవరికి ఏ విధమైన దుర్వాసన కూడా ఫర్దర్గా రాకుండా. అంటే ఏంటి ఇతను చేసినటువంటి అన్యాయం ఏంటి, తప్పేంటి? మీరు చేస్తున్నటువంటి వేల కోట్లు మీరు బొక్కుతూ ఉంటే అవన్నీ బయట పెట్టినందుక మీ కక్ష. మరి దీనిపై స్పందించిన ప్రభుత్వం కూడా దీనిపై ఒక యంత్రాంగాన్ని వేసింది, ఒక కమిటీని వేసింది, దీనిపై తదుపరి చర్యలకు ఆదేశించింది. అవును, చట్టం దాని పని అది చేసుకుంటూనే పోతూ ఉంటుంది. మరి మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇప్పటిదాకా మీరు కప్పిపుచ్చుకున్నటువంటి దురాగతాలు ఇవన్నీ వెలుగులోకి తెస్తే అది ఒక జర్నలిస్ట్గా ముఖేష్ చంద్రకార్ చేసినటువంటి తప్ప అది. కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేనైతే ఈ యొక్క సంఘటనని ముక్తఖండంతో జర్నలిస్టు సంఘాలు, అంటే సంఘాలు, కమ్యూనిటీలకి అతీతంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ముఖేష్ చంద్రకార్కి పట్టినటువంటి దుర్గతి ఇక రానున్న భవిష్యత్తులో ఏ జర్నలిస్టు కూడా పట్టకూడదు.
జర్నలిస్ట్ అనేవాడు గర్వంగా నేను పాత్రికేయుణ్ణి అని చెప్పి తలెత్తుకుని తిరగాల్సిన పరిస్థితి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి జర్నలిస్టుల్లో నేను కూడా ఒకనే ఫ్రెండ్స్. మరి నా అభిప్రాయాన్ని, నా ఫీలింగ్స్ని, నా ఆవేశాన్ని, ఆక్రందాన్ని మీరు అర్థం చేసుకుంటారా? నా అభిప్రాయాలతో అలాగే నా కామెంట్స్తో మీరు ఏకీభవిస్తారా అని చెప్పి మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.